everyone, ఈ వీడియోలో నేను మన వెబ్ పేజ్లో ఐకాన్స్ని ఎలా ఇంక్లూడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఐకాన్స్ని ఇంక్లూడ్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. నేను 3 వేస్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనకి ఐకాన్స్ని యూజ్ చేయడం వల్ల వెబ్సైట్ అనేది లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను జొమాటో వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి లొకేషన్ అనే ఒక ఐకాన్ ఉంది. సో ఇప్పుడు నేను లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ కంటిన్యూ విత్ జీమెయిల్లో లెఫ్ట్ సైడ్ జీమెయిల్ ఐకాన్ ఉంది. సో ఇక్కడ 91 తర్వాత డ్రాప్ డౌన్ సింబల్ ఉంది, ఇది ఒక ఐకాన్. సో మనం ఇలా ఐకాన్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటి అని అంటే గూగుల్ ఫాంట్ ఐకాన్స్ని యూజ్ చేద్దాం. సో మనం ఏదైనా బ్రౌజర్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి గూగుల్ ఫాంట్స్ అని టైప్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఫాంట్స్ ఉన్నాయి, ఐకాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఐకాన్స్ని ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను. సో ఇక్కడ ఐకాన్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ హౌ టు ఇంప్లిమెంట్ డెవలపర్ గైడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఒక లింక్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ యూజింగ్ వయా గూగుల్ ఫాంట్స్. సో ఇక్కడ మనకి లింక్ href = అని చెప్పి సమ్ లింక్ అనేది ఏదైతే కనిపిస్తుందో దీన్ని మనం ఫస్ట్ కాపీ చేసి మన వెబ్ పేజ్లో హెడ్ ట్యాగ్లో యూజ్ చేయాలి. సో దీన్ని కాపీ చేసాం. సో సేమ్ ఇక్కడ మనకి డెవలపర్ గైడ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ పేజ్కి వెళ్తుంది. దీనిలో స్క్రోల్ చేసినట్టయితే సో ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ సెటప్ మెథడ్ 1 అని చెప్పి యూజింగ్ వయా గూగుల్ ఫాంట్స్ అని ఉంది కదా, అక్కడ లింక్ని మనం కాపీ చేసి మన వెబ్ పేజ్లో పేస్ట్ చేయాలి. సో అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే మనం ఏ ఐకాన్ కావాలో దాన్ని ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ సెర్చ్ మెటీరియల్ ఐకాన్స్ అని ఉంది కదా, సో దీనిలో మనకి ఇక్కడ మనకి 5 కేటగిరీస్ ఉన్నాయి, ఫిల్డ్, రౌండెడ్. సో ఫస్ట్ నేను ఫిల్డ్ చూపిస్తున్నా. ఫిల్డ్ అంటే ఐకాన్స్ కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి. అవుట్లైన్ అంటే ఏంటంటే జస్ట్ లైన్స్ మాత్రమే ఉంటాయి, లోపల ఫిల్ అయి ఉండవు. సో ఫస్ట్ ఫిల్డ్ ఐకాన్స్ చూద్దాము. సో ఇవన్నీ ఐకాన్సే. మనకి వీటిలో ఏ ఐకాన్ కావాలంటే ఆ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను డౌన్లోడ్ అనే ఐకాన్ ఉందో లేదో చెక్ చేయాలని అనుకుంటే మనం కొన్ని లెటర్స్ టైప్ చేయగానే దానికి రిలేటెడ్గా ఐకాన్స్ ఉన్న కేటగిరీ వచ్చేస్తుంది. ఇక్కడ నేను డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి డౌన్లోడ్లోనే డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి, వెరైటీస్. సో వీటిలో మనకి ఏది కావాలో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ క్లౌడ్ డౌన్లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో అలా క్లిక్ చేయగానే మనకి రైట్ సైడ్ ఇంకొక పాపప్ వచ్చి దీంట్లో మనకి ఈ బాటంలో కాపీ అనే సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం కాపీ చేయాలి. సో ఇక్కడ ఇది మనం HTMLలో యూజ్ చేయాల్సిన ట్యాగ్, దాని లోపల ఆ ఐకాన్ నేమ్ అనమాట. దీన్ని మనం కాపీ చేయాలి. లేకపోతే మనం ఇక్కడ దీన్ని SVG కింద కానీ PNG కింద కానీ ఇమేజ్ కింద డౌన్లోడ్ చేసి మనం ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేసానే చేయొచ్చు. సో ఇది మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఈ గూగుల్ ఫాంట్స్ లింక్ ఆల్రెడీ మనం వెబ్ పేజ్లో యూజ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా ఈ ట్యాగ్ని బాడీలో ప్లేస్ చేస్తే మనకి ఈ క్లౌడ్ డౌన్లోడ్ అనే ఐకాన్ అనేది మనకి వెబ్ పేజ్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమైంది, ఒక ఐకాన్ అనేది కనిపించింది. అదేంటి, డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఐకాన్ అనమాట. సో ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ బ్లాక్ కలర్లో వస్తుంది కదా, సో ఇప్పుడు మనం దాన్ని కూడా మార్చచ్చు. ఎలా అని అంటే సో ఇప్పుడు నేను దీనికి ఒక క్లాస్ ఇస్తున్నా, ఇది స్పాన్ ట్యాగే కదా. సో ఈ స్పాన్ ట్యాగ్లో బై డిఫాల్ట్ మనం ఈ ఫాంట్ యూజ్ చేయాలంటే మెటీరియల్ ఐకాన్స్ అనే క్లాస్ వాళ్ళే ఇచ్చేసారు. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్టైల్స్ మనం అప్లై చేయాలని అనుకుంటే మనం ఏదో ఒక క్లాస్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను స్పెషల్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ స్పెషల్ అనే క్లాస్లో సమ్ స్టైల్ అప్లై చేస్తున్నా. ఆ స్టైల్ ఎందుకు అని అంటే ఆ ఐకాన్కి సంబంధించింది. ఫస్ట్ మనం క్లాస్ని అయితే సెలెక్ట్ చేయాలి కదా. సో క్లాస్ని సెలెక్ట్ చేయాలంటే డాట్ క్లాస్ నేమ్. సో మన HTMLలో డాట్
స్పెషల్ అనే క్లాస్తో ఏవైతే ఉన్నాయో వాటికి ఈ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. సో ఇప్పుడు మనకి ఈ ఫాంట్ ఐకాన్స్ అనేవి ఫాంట్కి సంబంధించినవి, అంటే మనకి టెక్స్ట్ ఎలాగో ఈ ఐకాన్ కూడా సేమ్ అలాగేనమాట. సో ఇప్పుడు మనం టెక్స్ట్ కలర్ మార్చాలంటే ఎలా యూజ్ చేస్తామో అలాగే ఇక్కడ మనకి ఈ ఐకాన్ కలర్ కూడా మార్చాలి అని అంటే కలర్ అనే సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను కలర్లో బ్లూ అని ఇస్తే మనకి బ్లూ కలర్ వస్తుంది అనమాట ఐకాన్ కలరు. ఇప్పుడు మనకి బ్లూ కలర్ ఐకాన్ అనేది వచ్చింది. దాని యొక్క సైజ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో చూపిస్తున్నా. సో ఇప్పుడు మనం ఫాంట్స్కి ఎలా అయితే సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఫాంట్ సైజ్ ప్రాపర్టీని యూజ్ చేస్తామో ఈ ఐకాన్ కూడా ఫాంట్స్ లాగానే ఆ ఫాంట్ ఈ ఐకాన్ షేప్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫాంట్ సైజు 40 పిక్సెల్స్ ఇస్తున్నా. టెక్స్ట్ కలరు మార్చాలి అని అంటే కలర్ అనే సిఎస్ఎస్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మన ఐకాన్ కూడా ఫాంట్ లాగానే కాబట్టి ఆ ఐకాన్ కలర్ మార్చాలి అని అన్న కలర్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఆ ఐకాన్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇది గూగుల్ ఫాంట్ ఐకాన్స్. సో ఇక్కడ మనకి ఈ ఐకాన్స్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. రౌండెడ్, షార్ప్, 2-1, సో ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు మనకి అవుట్లైన్కి ఫిల్డ్కి డిఫరెన్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ లోపల బ్లాక్ కలర్ అనేది ఫిల్ అయ్యలేదు. అదే ఫిల్డ్ చూసుకున్నట్టయితే ఈ లోపల కలర్ అనేది ఫిల్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం అవుట్లైన్ యూజ్ చేయాలి అని అంటే మనకి ఏం చేయాలి అని అంటే జస్ట్ ఒక క్లాస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అదేంటి, ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే మెటీరియల్ ఐకాన్స్ హైఫెన్ అవుట్లైన్ అని వస్తుంది. అదే ఇంతకు ముందు దానికైతే హైఫెన్ అవుట్లైన్ అని రాదు. సో ఇప్పుడు మనం ఇక్కడ హైఫెన్ అవుట్లైన్ అని ఇస్తే మనకి అవుట్లైన్ అనేది రిలేటెడ్ యొక్క ఐకాన్ అనేది వస్తుంది, లోపల ఫిల్ అయి ఉండదు. కానీ ఇక్కడ మనకి ఐకాన్ రాకుండా జస్ట్ టెక్స్ట్ ఎందుకు వస్తుంది అని అంటే మనకి బై డిఫాల్ట్ ఇక్కడ ఫిల్డ్ ఐకాన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం అవుట్లైన్ కూడా ఇంక్లూడ్ చేయాలి అని అంటే ఇక్కడ మనం లింక్ ట్యాగ్లో మెటీరియల్ ప్లస్ ఐకాన్స్ తర్వాత ప్లస్ అనే సింబల్ పెట్టి ఇక్కడ మనం అవుట్లైన్ అని యూజ్ చేస్తే అప్పుడు మనకి ఈ అవుట్లైన్ ఐకాన్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. బై డిఫాల్ట్ ఫిల్డ్ ఐకాన్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఏమైంది, అవుట్లైన్ వచ్చింది. ఇంతకుముందు ఫిల్ అయ్యి వచ్చింది, అంటే లోపల బ్లూ కలర్ ఫిల్ అయ్యి వచ్చింది. ఇప్పుడు మనకి నార్మల్ వచ్చింది. సో ఇప్పుడు దాన్ని కూడా చూద్దాం, రెండింటిని డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ అవుట్లైన్ అనే టెక్స్ట్ని తీసేస్తే ఆ క్లాస్లో నార్మల్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి అవుట్లైన్ కానీ ఫిల్డ్ కానీ ఏదో ఒక కేటగిరీ ఈ స్టైల్ షీట్ అనేది ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు అవుట్లైన్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ అవుట్లైన్ ఐకాన్స్ని చూపిస్తుంది. ఒకవేళ మనకి రెండు కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ ట్యాగ్లోనే ఇక్కడ ఐకాన్స్ తర్వాత అవుట్లైన్ తీసినట్టయితే అప్పుడు మనకి రెండు అవుట్లైన్ యూజ్ చేసుకోవచ్చు, ఫిల్డ్ ఐకాన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం అవుట్లైన్ అనే టెక్స్ట్ని తీసేయాలి. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇది అవుట్లైన్ ఐకాన్, ఇది ఫిల్డ్ ఐకాన్. సో ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి మనకి. సో ఇలా మనం ఫిల్డ్ కావాలంటే ఫిల్డ్, అవుట్లైన్ కావాలంటే అవుట్లైన్, రౌండెడ్ కావాలంటే రౌండెడ్, షార్ప్ కావాలంటే షార్ప్, ఇలా ఏ టైప్ కావాలంటే ఆ టైప్ మీద సెలెక్ట్ చేసి అక్కడ మనకి చూపించిన ఐకాన్స్లో మనం ఏ ఐకాన్ కావాలంటే ఆ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. లేకపోతే ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఆ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకి రైట్ సైడ్ ఇలా ఒక ట్యాగ్ చూపిస్తుంది కదా, ఈ ట్యాగ్ స్పాన్ ట్యాగ్, దాన్ని కాపీ చేయాలి. ఇక్కడ కాపీ ఐకాన్ కూడా ఉంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే అది కాపీ అవుతుంది. అది మనం HTML కోడ్లో రాసుకోవాలి. మనకు కావాల్సిన స్టైల్స్ కావాలి అని అనుకుంటే మనం ఇక్కడ ఈ స్పాన్ ట్యాగ్లో ఒక స్పెషల్ ఇంకొక క్లాస్ని ఇచ్చి దానికి రిలేటెడ్ స్టైల్స్ అనేవి అప్లై చేస్తే మనకి ఆ ఐకాన్కి స్టైల్స్ అనేవి వస్తాయి.
నెక్స్ట్ ఇంకో వే ఉంది, అది ఏంటి అని అంటే ఫాంట్ అవసరం ఐకాన్స్ని యూజ్ చేసి కూడా మనం మన వెబ్ పేజ్లో ఐకాన్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. సో సెర్చ్ బార్లో ఫాంట్ అవసరం అని టైప్ చేయగానే మనకి ఒక వెబ్సైట్ ఓపెన్ వస్తుంది. స్టార్టింగ్లో ఫాంట్ అవసరం అని, దాన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది వెబ్ పేజ్. స్క్రోల్ చేసినట్టయితే స్టార్ట్ ఫర్ ఫ్రీ అనే ఒక బటన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి మనం. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి సో ఎందుకు ఇలా చేయాలి అని అంటే ఫాంట్ అవసరం ఐకాన్స్ మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానిలో, అప్పుడే మనకి ఆ ఐకాన్స్ని యూజ్ చేసుకోవడానికి కుదురుతుంది. సో ఇక్కడ మనకి ఎంటర్ యువర్ ఈమెయిల్ టు క్రియేట్ యువర్ ఫస్ట్ కిట్ అని ఉంది కదా, ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సెండ్ కిట్ కోడ్ అని టైప్ చేయగానే మన ఈమెయిల్కి ఇలా లింక్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ టు కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ప్లస్ సెటప్ థింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది, మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. తర్వాత న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత స్కిప్ కొట్టేసినా పర్వాలేదు ఈ స్టెప్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఈ స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ కనిపిస్తుంది కదా, ఆ కోడ్ని మనం ఇక్కడ కాపీ చేయాలి. ఇది ఒక్కొక్క యూజర్కి ఒక్కోలా వస్తుంది. ఈ యూసేజ్లో ఉన్న సోర్స్లో లింక్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని కాపీ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ గూగుల్ ఫాంట్ ఐకాన్స్ని ఇప్పుడు తీసేస్తున్నా. సో ఇప్పుడు ఆ ఫాంట్ అవసరం ఐకాన్స్ యొక్క యూస్ లింక్ అనేది అక్కడ చూపించింది కదా, దాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో ఇప్పుడు మనం లింక్ని అయితే పేస్ట్ చేసాం. ఇప్పుడు మనం దీనిలో ఐకాన్స్ని యూజ్ చేయాలి. సో ఐకాన్స్ని యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఫాంట్ అవసరం ఐకాన్స్ మీద క్లిక్ చేసినట్టయితే వెబ్సైట్లో ఇక్కడ మనకి ఐకాన్స్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి చాలా ఐకాన్స్ అనేవి వస్తాయి. ఇందులో ఫ్రీ ఐకాన్స్ మనం యూజ్ చేసుకోవాలి, కొన్ని ప్రీమియం ఐకాన్స్ కూడా ఉంటాయి, అంటే మనం కొనుక్కోవాలి. సో ఫస్ట్ నేను ఫ్రీ ఐకాన్స్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం ఇందులో సెర్చ్ కూడా చేసుకోవచ్చు, ఏ ఐకాన్ కావాలంటే ఆ ఐకాన్. సో ఇక్కడ నేను హోమ్ మీద క్లిక్ చేశాను. సో హోమ్ ఐకాన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఎలా యూజ్ చేయాలి అని అంటే ఈ ట్యాగ్ని మనం యూజ్ చేయాలి అంతే. ఇక్కడ ఐ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు FAS FA హోమ్ అని ఉంది కదా, ఇటాలిక్ ట్యాగ్లో పెట్టుంది కదా, దాన్ని మనం కాపీ చేయాలి. ఇక్కడ మనం దీని మీదకి వెళ్ళంగానే కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో కాపీ చేసిన తర్వాత మనం మన వెబ్ పేజ్లో సేమ్ ఇందాక ఎలా అయితే పేస్ట్ చేసామో అక్కడ స్టాండ్ ట్యాగ్ని సేమ్ అలానే ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి హోమ్ ఐకాన్ అనేది కనిపిస్తుంది మన వెబ్ పేజ్లో. సో హోమ్ ఐకాన్ అనేది కనిపించింది. సో ఇక్కడ కూడా మనకి ఈ హోమ్ ఐకాన్ యొక్క కలరు, సైజు అవన్నీ మార్చుకోవాలి అని అనుకుంటే సేమ్ ఇందాక ఈ క్లాస్ని యూజ్ చేసి స్టైల్ అనేది మార్చాం కదా, ఇక్కడ కూడా నేను స్పెషల్ అనే క్లాస్ని ఈ ఐ ట్యాగ్ ఇస్తున్నా ఇటాలిక్ ట్యాగ్కి. సో ఆ ఇటాలిక్ ట్యాగ్లో మనం స్టైల్, బ్లూ కలరు, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి సేమ్ అలానే వస్తుంది. సో ఇది ఫాంట్ అవసరం ఐకాన్స్ని యూజ్ చేసుకోవడం. సో ఇక్కడ మనకి ఏ ఐకాన్ కావాలంటే ఆ ఐకాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇందులో సైజెస్ కూడా ఉంటాయి, సైజ్ 5 పిక్సెల్స్, సైజ్ 7 పిక్సెల్స్ ఇలా ఉంటాయి. మనం ఏది కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవాలి. కాకపోతే అన్ని సైజెస్ మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉండవు. సో ఇలా ఏ ఐకాన్ కావాలంటే దాన్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. స్క్రోల్ చేసుకున్నట్టయితే చాలా ఐకాన్స్ కనిపిస్తాయి, మనకి కనిపిస్తే వెంటనే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే సెట్ చేయాలి. ఇది ఫాంట్ అవసరం ఐకాన్ని యూజ్ చేసి.
ఐకాన్ మాన్స్టర్ అని ఇంకొక వెబ్సైట్ ఉంది. దాన్ని యూజ్ చేసి కూడా మనం మన వెబ్ పేజ్లో ఐకాన్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఎలా అంటే ఐకాన్ మాన్స్టర్ అని టైప్ చేసినట్టయితే మనం యూఆర్ఎల్లో ఫస్ట్ వెబ్సైట్ ఐకాన్ మాన్స్టర్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి చాలా ఐకాన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. వీటిలో మనం ఏది కావాలంటే ఆ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇక లేకపోతే ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ నేను సేమ్ మళ్ళీ హోమే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి హోమ్ మీద క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ వేరియేషన్స్లో హోమ్ ఐకాన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఐ అగ్రీ టు లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఐకాన్ని యూజ్ చేస్తున్నామని అంటే ఇంతకుముందు డైరెక్ట్గా ట్యాగ్ని యూజ్ చేస్తే సరిపోయింది. కానీ ఇక్కడ మనకి ఐకాన్ అనేది ఎస్విజి ఫార్మేట్లో ఉంటుంది. సో ఇది ఒక ఇమేజ్ టైప్. మన వెబ్ పేజ్లో ఇమేజ్ని ఎలా ఇంక్లూడ్ చేస్తామో సేమ్ ఈ ఐకాన్ కూడా అలానే ఇంక్లూడ్ చేయాలి. సో మనం డౌన్లోడ్ చేసిన తర్వాత మన వెబ్ పేజ్ అనేది ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్లో ఐకాన్స్ అన్నీ పెట్టుకోవాలి. సో నేను ఈ ఫోల్డర్లోనే సేమ్ ఆ ఐకాన్ని డౌన్లోడ్ చేసి నేమ్ మార్చాను. నేమ్ ఏమి ఇచ్చానంటే హోమ్ అని ఇచ్చాను. బై డిఫాల్ట్ ఇక్కడ చాలా నేమ్ వస్తుంది, పెద్ద నేమ్. దాన్ని మనం మోడిఫై చేసి మన ఐకాన్కి రిలేటెడ్గా నేమ్ అనేది ఇచ్చుకోవాలి. నేను హోమ్ అని ఇచ్చాను. అది ఎక్స్టెన్షన్ ఎస్విజి. ఎస్విజి అనేది ఇమేజ్ ఫార్మేట్ అనమాట, వన్ ఆఫ్ ది. సో ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే జనరల్గా ఇమేజ్ని యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేస్తాం, మన వెబ్ పేజ్లో ఇమేజ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సేమ్ అలానే ఇప్పుడు మనం ఐఎంజీ ట్యాగ్ని యూజ్ చేసి ఎస్ఆర్సి home.svg అని ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఈ హెచ్టిఎంఎల్ ఫైలు ఇమేజ్ ఫైలు రెండు సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఆ ఇమేజ్ నేమ్ ఎక్స్టెన్షన్ ఇచ్చా. ఒకవేళ లేకపోతే మనం ఆ ఫోల్డర్ పాత్ ఇచ్చి ఆ ఫోల్డర్లో ఆ ఐకాన్ నేము దాని ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను రెండు సేమ్ ఫోల్డర్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేసాను నేము. ఇప్పుడు మనకి వెబ్ పేజ్ రిఫ్రెష్ చేసినట్టయితే ఏమొస్తుందో చూద్దాం. సో ఆ ఐకాన్ మనం డౌన్లోడ్ చేసాం కదా, సేమ్ అదే వచ్చింది. దీనికి కూడా మనం స్టైల్స్ని అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనకి ఇమేజ్ ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, ఎస్విజి ఫైల్, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఈ ఎస్విజి ట్యాగ్లో విడ్త్ హైట్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం మన ఐకాన్ యొక్క విడ్త్ పెంచుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. విడ్త్ ఎంత అయితే హైట్ ఎంత అయితే అంత. సో విడ్త్ హైట్ ఇప్పుడు నేను మోడిఫై చేస్తాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఐకాన్ యొక్క విడ్త్ హైట్ మారుతుంది. ఒకవేళ కలర్ మార్చాలి అని అనుకుంటే ఇప్పుడు మనకి ఈ ఎస్విజి ట్యాగ్లోనే ఫిల్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను గ్రీన్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైంది, గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ నేను రెడ్ అని ఇస్తున్నా, గ్రీన్ సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏమైంది, రెడ్ కలర్ వచ్చింది. సో ఇలా మన వెబ్ పేజ్లో డిఫరెంట్ సైట్స్లో ఉన్న ఐకాన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది గూగుల్ ఫాంట్ ఐకాన్స్, నెక్స్ట్ ఫాంట్ అవసరం ఐకాన్స్, నెక్స్ట్ ఐకాన్ మాన్స్టర్ అనే వెబ్సైట్లో ఉన్న ఐకాన్స్ని మన వెబ్ పేజ్లో ఎలా యూజ్ చేసుకోవాలో చూపించాను.